అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి మొన్న బోటు ప్రమాదంలో ఎవరైతే విశాఖలో చనిపోయారో వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళాడు. ఒక రాజకీయ పార్టీగా పరామర్శించడానికి ఆయన రైట్ ఉంది, మనం దాని గురించి మాట్లాడటం లేదు. అయితే పరామర్శ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే పరామర్శ అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు, అది నచ్చలేదు. ఏంటి అంటే ముష్టేసినట్టుగా 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడాడు. సో అది ఖచ్చితంగా తప్పు. ఒక ఎక్స్గ్రేషియా కింద ఇస్తున్నటువంటి 10 లక్షల రూపాయలని అవహేళన చేయడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇచ్చింది కూడా ఆ 10 లక్షలే. మళ్ళీ ఆయనే చెప్తాడు ఏమని, 5 లక్షల్ని 10 లక్షలు చేసిన ఘనత నాది అని ఆయనే చెప్పుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 277 మంది చనిపోతే అందులో 84 మందికి క్లెయిమ్ సెటిల్మెంట్ చేయలేదు. ఆ డబ్బులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చింది. సరే, అది వేరే కథ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో 10 లక్షలు ఇచ్చారో ఇప్పుడు అదే 10 లక్షలను 72 గంటల్లో కూటమి ప్రభుత్వం వాళ్ళ చేతిలో పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో చూడండి ఒకసారి. అందరూ ఇక్కడే ఉన్న సమాచారం పూర్తిగా తెలిసి ఉన్న స్పందన లేక ప్రాణ నష్టం జరిగితే వీళ్ళు స్పందించింది ఏమిటో తెలుసా? వీళ్ళు ఇచ్చేది ఏం తెలుసా? ముస్టేసినట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు, ముస్టేసినట్టు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు మేము ఇచ్చినాము అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. సో ముష్టి 10 లక్షలు అంట, ఏదో ముష్టేసినట్టుగా ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తుంది ప్రభుత్వం అని ఒక మాట మాట్లాడాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 10 లక్షల కంటే ఎక్కువ ఇచ్చిండుంటే నా హయాంలో నేను ఎంత ఇచ్చాను మీరు ఎంత ఇవ్వండి అని ఆయన డిమాండ్ చేసి ఉంటే బాగుండేది. కానీ జగన్ గారు ఇచ్చింది కూడా 10 లక్షలే. పైగా జగన్మోహన్ రెడ్డి గారు మా హయాంలో చేసినంత మేలు ఎవరికీ చేయలేదు అన్నారు. కానీ అధికారికంగా వైసీపీ సోషల్ మీడియాలోనే ఒక పోస్ట్ పెట్టారు. 277 మందికి క్లెయిమ్ సెటిల్మెంట్ చేయాల్సి ఉండగా అందులో దాదాపుగా ఒక 84 మందికి క్లెయిమ్ సెటిల్మెంట్ కాలేదు. దానికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల మేము ఇవ్వలేకపోయామని చెప్తున్నారు. సరే, రీజన్ ఏదైనప్పటికీ కూడా మీ హయాంలో పెండింగ్ ఉన్నటువంటి 84 మందికి కూటమి ప్రభుత్వమే ఇచ్చింది. సో ఆ విషయాన్ని స్వయంగా వైఎస్ఆర్సీపీ అఫీషియల్లోనే వేసి ఒప్పుకున్నారు. చూడండి, ఆ క్లిప్ కూడా ఒకసారి మీరు చూడండి. సో అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆ 10 లక్షల రూపాయలను కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మరొక అబద్ధం ఏంటంటే 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు అన్నారు. మొదటగా అది కిలోమీటర్లు కాదు, దాన్ని నాటికల్ మైల్స్ లో కొడుస్తారు. దాదాపుగా 11 నాటికల్ మైళ్ళ దూరంలో జరిగిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే ఒక నాటికల్ మైల్ అంటే 1.85 కిలోమీటర్, సుమారు దాదాపుగా 20 సముద్రంలో 20 కిలోమీటర్ల దూరంలో జరిగినటువంటి ఘటన అది. సముద్రంలో 20 కిలోమీటర్ల దూరం అనేది చిన్న విషయం కాదు. ఇక్కడ అధికారులు రెస్పాండ్ అవ్వలేదని ఆయన ఒక విమర్శ చేశాడు, దానికి కూడా సమాధానం ఉంది. కానీ 20 కిలోమీటర్ల సముద్రంలో 20 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఘటన ఎక్కడ జరిగింది అనేది GPS కానీ నావిగేషన్ కానీ లొకేషన్ కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా సముద్రం మీద సెర్చ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. దాదాపుగా 72 గంటల పాటు అటు ప్రభుత్వానికి చెందినటువంటి బోట్లు కావచ్చు, నేవీ హెలికాప్టర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో పరిశోధన చేసినప్పటికీ కూడా ఎక్కడా దాని ఆచూకీ కూడా దొరకలేదు. కానీ ఒక వ్యక్తిని మాత్రం సమాచారం అందుకున్న వెంటనే ఒక వ్యక్తిని మాత్రం రెస్క్యూ చేసి ఎయిర్ లిఫ్ట్ చేసి చిన్న అనే ఒక వ్యక్తిని మాత్రం కాపాడాడు. కానీ మిగిలిన వాళ్ళు ఎక్కడ బేసిక్ గా ప్రమాదం జరిగిన తర్వాత ఆ బోటు ఒకవేళ మునిగింది అనుకోండి, అది అక్కడ ఉండదు, కంటిన్యూగా మారిపోతుంటది. సముద్రం అనేది అనంతం, మనకు తెలిసిన విషయమే. సముద్రంలో మనం కంటితో చూసినా కానీ అది ఎక్కడో కరెక్ట్ గా చెప్పలేనటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ అనేది చాలా తీవ్రతరంగా 72 గంటల పాటు చేసినప్పటికీ కూడా జరగలేదు. అంటే ఏ ఆచూకీ దొరకలేదు. సో ఇది అధికారులు చెప్తున్నటువంటి మాటే. అలాగే జగన్ గారు ఇంకో మాట అన్నారు. చంద్రబాబు నాయుడు వీడియో కాల్లో మాట్లాడి వదిలేశాడు, అచ్చెన్నాయుడు అక్కడికి వెళ్ళలేదు, వీళ్ళ ఫిషరీ మినిస్టర్ గా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు అక్కడికి వెళ్ళలేదని చెప్పి జగన్ గారు ఒక మాట మాట్లాడారు. బహుశా ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు ఎందుకు అచ్చెన్నాయుడు గారు అక్కడికి వెళ్ళలేదు అంటే ఆయన అదే రోజు కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు. అచ్చెన్నాయుడు గారు కంటి ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్లో ఉన్న సమయంలోనే ఈ బోటు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఆయన బదులుగా కొండపల్లి శ్రీనివాస్ని మాట్లాడి మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ని స్థానిక ఎమ్మెల్యేని ఇమీడియట్ గా ఘటనా స్థలానికి బాధిత కుటుంబాల వద్దకు పంపారు. సో ఈ విషయం అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకున్నారనే విషయం అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆయన ఆ రోజు ఫోన్ చేసి పలకరించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా లేదా తెలిసే తెలియనట్టు డ్రామా ఆడారో తెలియదు. కానీ ఆ రోజు అచ్చెన్నాయుడు గారు అదే రోజు ఆపరేషన్ చేయించుకుని బయటకు రాలేకపోవటం వల్ల ఆయన ప్లేస్ లో కొండపల్లి శ్రీనివాస్ గారు కాదు, వాస్తవానికి వెళ్లాల్సింది అచ్చెన్నాయుడు గారే. కానీ ఆయన రాలేని పరిస్థితిలో ఉండటం మూల ఎవరిని పంపారు? కొండపల్లి శ్రీనివాస్ గారిని పంపారు. దీనికి సంబంధించి జగన్ మాట్లాడాడు, ఒకసారి చూడండి.
ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం ఇంటికి కూడా రాల. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి పట్టించుకోరు. ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన మంత్రి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు, కనీసం వీళ్ళ ఇంటికి కూడా రాలా. అచ్చెన్నాయుడు ఎక్కడ సంఘటన జరిగిన 6 నిమిషాల్లో ఉన్న వ్యక్తిని. ఈ రోజు రాజకీయాల్లో కాదు, 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఏ విపత్తు జరిగినా 6 నిమిషంలో ఉన్న వ్యక్తిని. సంఘటన జరిగిన రోజు అనుకోకుండా నా 2 కళ్ళకి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నాను. 1 వీక్ బయటికి వెళ్ళొద్దని చెప్పి డాక్టర్లు సలహా ఇచ్చారు. సేమ్ డే నేను ఆ రోజు చాలా ఆందోళన చెందాను. ఇమీడియట్ గా వెళ్ళాలి. వెంటనే కలెక్టివ్ గవర్నెన్స్ గా మా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి, మా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఇమీడియట్ గా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించాం. సో అసలు వాస్తవం ఏంటంటే ఇది. ఇలాగే ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మరొక ఆరోపణ ఏంటంటే బాధిత కుటుంబాలకు ఆదుకోలేదు, బాధిత కుటుంబాలను సత్వరమే ఏమీ చేయలేదు అని చెప్పి ఆయన ఒక విమర్శ చేశాడు. ఏమని? బాధిత కుటుంబాలను గాలికి వదిలేశారు, ఎవరు పట్టించుకోలేదు, ఏదో 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందామని ప్లాన్ చేశారు, కానీ అది కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడారు. కానీ అక్కడ స్థానికంగా మత్స్యకారులు ఏమనుకుంటున్నారో ఒకసారి మీరేనండి. అలాగనిపిస్తుంది. ఆ టైంలో మరి ఎవరో రూపాయి ఇచ్చేవారు కాదు, ₹1,00,000 ఇచ్చేవారు, 10 లక్షలు ఇస్తాను వచ్చాము. మంచిది ఒక మాత్రకి గురించి మనం వెళ్ళాము, ఇట్లా గంగపాటు పంపించాము. గంగలోకి మా బిడ్డల గురించి వెళ్ళారు, వాళ్ళ గురించి వెళ్ళారు కదా. అంటే ప్రభుత్వం అంటే నౌకానికల్లా ఆదుకోవాలని వచ్చింది ప్రభుత్వం. అటు వల్ల ఇచ్చారు, అది సంతోషం తీసుకోవడం మంచిది. ఒకప్పుడు చాలా జనాలు చనిపోయారు, అప్పుడు ₹1,00,000 ఇవ్వడానికి ఎన్నో బాధలు పెట్టారు, ఎన్నో బాధలు పెట్టారు. నీ కాడికి వెళ్ళాలా, నీ కాడికి వెళ్ళాలా, నీ కాడికి వెళ్ళాలా, నీ కాడికి వెళ్ళాలని. ఇప్పుడు ప్రభుత్వం అలా లేదు కదా. పోనీ ఎలాగో ఆ బాబు కరుపు కాని పెట్టి 10 లక్షలు ఇచ్చాడు. ఇంతకు ఏ పుస్తకారం బతకడమే. ఇంకా ఈ గవర్నమెంట్ ఉండబెట్టిగా 10 లక్షలు ఇచ్చింది, అందరము పోడుకుంటున్నాము. ఇంత అర్జెంట్ గా మాకు చేతికి ఇచ్చాడు అనేసి అందరూ ఆనందము పడుతున్నారు. అనుకోకన్నా అనుకుంటాయానికి ఇచ్చేసారు. సో విన్నారు కదా, మత్స్యకారులు చాలా స్పష్టంగా అంటే 48 గంటల నుంచి 72 గంటల్లోనే మాకు పరిహారం అందింది, పరిహారం ఆల్రెడీ బాధిత కుటుంబాలు రిసీవ్ చేసుకున్నారు. మేమేదో పొట్టకూటు కోసం వెళ్ళాం, మా కర్మగాలి అనుకోకుండా ఘటన జరిగింది. అయితే ఘటనలు కొత్త ఏం కాదు, అనేక సందర్భాల్లో జరిగినవే, మాకు ఇవన్నీ అలవాటే. కాకపోతే గతంలో ఏదైనా ఒక ఘటన జరిగి ప్రభుత్వం నుంచి రూపాయో ₹10 రావాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. 2 ఏళ్లు పట్టేది, 3 ఏళ్లు పట్టేది, కాగితాలు పట్టుకుని అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఆ పరిహారం కోసం తిరగాల్సి వచ్చేది. కానీ ఈ రోజు మా ఇంటికి వచ్చి మా చేతిలోనే వాటిని పెట్టడం అనేది కొంత, ఈ బాధలో అది కొంత సంతోషకరం. ఎవరి చుట్టూ తిరగకుండానే మా డబ్బులు మాకు వచ్చాయి, ఇది పిల్లలకో ఇంకొకరికో ఉపయోగపడతాయి అని చెప్పి స్వయంగా మత్స్యకారులే చెబుతున్నారు. అంటే గతంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయ్యిందనేది స్వయంగా అక్కడ మత్స్యకారులే, చేపలు అమ్ముతున్న వాళ్ళే స్వయంగా చెబుతున్నటువంటి మాట. సో ఇక అన్నిటికీ మించి ఘటన జరిగినప్పుడు పూర్తిగా రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు. ఒకసారి నన్ను ఇక్కడ నుంచి కేవలం 10 మైళ్ళ దూరంలోనే ఈ క్యాప్సైజ్ జరిగింది, ఈ బోట్ ఘటన జరిగింది. రాత్రి 7 గంటలకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులకు కలిసి విన్నవించినారు. 7 గంటల సమయంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరు కూడా స్పందించని పరిస్థితి అక్కడ కనపడేసరికి రాత్రి 10:30 గంటకు జానకి కలెక్టర్లకు, సిఐకి, కలెక్టర్ కి, మెరైన్ సిఐకి ఇద్దరికి కూడా తాను మెసేజ్ పెట్టాడు. రాత్రి 10:30 గంటలకి పెట్టిన మెసేజ్, జానకి పెట్టిన మెసేజ్. సమాచారం ఉన్న నేపథ్యంలో గురునాథ్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, ఇవన్నీ క్రోడీకరించి కలెక్టర్ కు, సిఐకి, మెరైన్ సిఐకు తాను పెట్టిన మెసేజ్లు. చివరికి చిన్న ఒక చైనీస్ బోట్ కు దేవుడు దయతో కనీసం చైనీస్ బోట్ కనీసం చూసి తనని కనీసం పికప్ చేసుకున్నారు. తెల్లవారుజాము పొద్దున 5వ తారీఖు పొద్దున 8:30 గంటలకు స్పందించాల్సిన కలెక్టరు, స్పందించాల్సిన ప్రభుత్వము, స్పందించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా స్పందించలేదు, ఎవరు కూడా కోఆర్డినేట్ చేయలేదు, ఏ ప్రభుత్వము స్పందించలేదు. కానీ వాస్తవం ఏంటంటే విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే ఈ టైంలో జరిగితే వీళ్ళకి మెసేజ్లు పెడితే, వాళ్ళకి మెసేజ్లు పెడితే ఎవరు రెస్పాండ్ అవ్వలేదని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడారు. సో అది అబద్ధం. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా కొంత డేటాను కూడా విడుదల చేసింది. సో మొదటగా 10:30కి కాల్ వచ్చింది, దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ చూడొచ్చు. అలాగే 10:55కి అవుట్ గోయింగ్ కాల్ వెళ్ళింది, మీరు అక్కడ చూడొచ్చు. అలాగే 12:16 ఒక మెయిల్ చేశారు, 12:17 ఒక మెయిల్ చేశారు. అంటే విషయం సమాచారం అందుకున్న వెంటనే దీనికి సంబంధించి
పూర్తి బాధ్యతను వాళ్ళు తీసుకున్నారు. సో కాల్ లాగ్ ప్రకారం అంటే అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ లాగ్స్ లో ఇదేమి అబద్ధాలు ఆడేది కాదు, ఎవ్రీది కూడా అక్కడ రికార్డ్ చేసుకుంటారు. ఏ టైం కాల్ వచ్చింది, ఏ టైంకి ఆన్సర్ చేశాం, ఎవరు కాల్ చేశారు, ఏమని చెప్పారు, ఇవన్నీ కూడా అందులో రికార్డ్స్ లో రాసుకుంటారు. సో ఆ రికార్డ్స్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే రాత్రి 10:30 విశాఖ మెరైన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఒక ఫోన్ వచ్చింది. సో సముద్రంలోకి వెళ్ళినటువంటి ఒక ఫిషింగ్ బోట్ తిరిగి రావాల్సి ఉన్నా రాలేదు అని ఒక సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఈ సిఐ ఏం చేశారంటే ఫిషర్మెన్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడి ఆ బోటు వివరాలను క్రాస్ వెరిఫై చేసుకున్నారు. తర్వాత 10:33 కంటే మొదటి కాల్ వచ్చిన 3 నిమిషాలకు బాధితుల బంధువుల బోర్డు సమాచారాన్ని వాట్సాప్ లో పంపించారు. వెంటనే దానికి సిఐ కూడా రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై కూడా మీకు అందులోనే ఉంటుంది, చూడండి, కిందే కనపడదు, స్క్రీన్ షాట్ లో కిందే కనపడద్ది. అంటే మొదట ఫోన్ చేశారు, తర్వాత 3 నిమిషాలకి వాళ్ళు వాట్సాప్ సమాచారం ఇచ్చారు. తర్వాత 10:55కు కోస్ట్ గార్డు మరియు నేవీ బలగాలను అధికారికంగా గాలింపు కోరడానికి మరింత ఖచ్చితమైన సమాచారం అని చెప్పి, అందువల్ల సిఐ మొదట ఎవరైతే వీళ్ళకు ఫోన్ చేశారో ఆ వ్యక్తికే ఫోన్ చేసి మరికొన్ని వివరాలు సేకరించారు. సో 11:30 మిస్సింగ్ బోటు గురించి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించుకుని రక్షణ విభాగాలకు పంపాల్సిన అత్యవసర నివేదికను సిద్ధం చేశారు. దాన్ని SAR అన్నాం, సెర్చ్ అండ్ రెస్క్యూ అని చెప్పి ఒక నివేదికను రాత్రి 11:30కు సిద్ధం చేశారు. రాత్రి 12:16, 12:17 నివేదిక సిద్ధమైన వెంటనే అర్ధరాత్రి దాటిన నిమిషాల వ్యవధిలోనే ఇండియన్ నేవీ మరియు ఇండియన్ కోస్ట్ గార్డులకు తక్షణ గాలింపు చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతూ ఈ మెరైన్ విభాగం ఒక అధికారిక ఈమెయిల్ ని పంపింది రాత్రి 12:16. సో ఈ ఈమెయిల్ అందుకున్నట్టు వెంటనే ఏం చేసింది, కోస్ట్ గార్డు అలాగే 2 యుద్ధ నౌకలు, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, తూర్పు నావికాదళం హెలికాప్టర్ రంగంలోకి దించారు. ప్రమాదంలో చిక్కుకున్న కర్రీ చిన్నను ఆదివారం ఉదయం ఒక మర్చెంట్ వేసలు గుర్తించగా ఇండియన్ నేవీ హెలికాప్టర్ ద్వారా అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేసి కాపాడింది. హెలికాప్టర్ సహాయంతో అతను అక్కడే INS డేగాకు తరలించి వైద్య చికిత్స అందించి ఆ తర్వాత అతన్ని బయటికి తీసుకురావడం జరిగింది. వాతావరణం అనుకూలించకపోయినా 72 గంటల పాటు అంటే దాదాపుగా 4 రోజుల పాటు సముద్ర గర్భంలో గగనతలంలో విస్తృతంగా గాలించారు. కనీస ఆచూకీ కూడా లేకపోవడంతో స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం జూలై 8న సెర్చ్ ఆపరేషన్ ముగించారు. అంటే దాదాపుగా 72 గంటల పాటు నాన్ స్టాప్ గా సముద్రంలో సెర్చ్ చేసినప్పటికీ కూడా కనీస ఆచూకీ కూడా తెలియకపోవడంతో ఇక అధికారికంగా వాళ్ళ రూల్స్ ప్రకారం 72 గంటల తర్వాత కూడా సముద్రంలో ఏమీ కనిపెట్టలేకపోతే ఆ సెర్చ్ ఆపరేషన్ అనేది ముగించాలి. సో ఆ రకంగా ముగించారు. అలాగే ఎప్పుడైతే సెర్చ్ ఆపరేషన్ ముగించి 6 మంది చనిపోయారు అని ధృవీకరించిందో ప్రభుత్వం, అంటే మిస్ అయిన వాళ్ళని చనిపోయినట్టుగా ధృవీకరించి వెంటనే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగా స్పందించలేదు అనేది అబద్ధం. 10:30 తొలి కాల్ వస్తే 12:30 ఆల్మోస్ట్ సెర్చ్ ఆపరేషన్ అనేది ప్రారంభమైంది. ఈ 2 గంటల సమయం ఎందుకు పట్టింది అంటే అధికారికంగా ఆ బోటు డేటా తీసుకోవడానికి కావచ్చు, సంబంధిత వ్యక్తులతో ఎక్కడికి వెళ్ళింది, ఏ లొకేషన్ లో ఉండే అవకాశం ఉందనేది ఒక అంచనాకి రావడం కావచ్చు, దానికి ఒక మ్యాప్ సిద్ధం చేసుకోవడానికి, అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్కి అలాగే ఇండియన్ నేవీకి అధికారిక సమాచారం ఇవ్వడానికి, సమాచారం అందుకున్న తర్వాత వాళ్ళు రంగంలో దిగడానికి ఈ మొత్తానికి పట్టిన సమయం కేవలం 2 గంటల వ్యవధి మాత్రమే. ఈ 2 గంటల అంటే ఎవరైనా సరే ఈ టైముని మినిమం తీసుకుంటారు. ఘటన జరగగానే డైరెక్ట్ గా సముద్రంలోకి సెర్చ్కి వెళ్ళిపోలేరు. ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో అనేది కనీస సమాచారం లేకుండా సముద్రంలో సెర్చ్ ఆపరేషన్ అనేది చేయలేరు. సో ఇది జరిగిన వాస్తవం. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం వీళ్ళు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు, పట్టించుకుని ఉంటే వాళ్ళందరూ బతికేవాళ్ళేమోనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేశారు. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి అనేక ఆరోపణల్లో చాలా వరకు కూడా ఏంటంటే ఫేక్ ఆరోపణలు, అంటే నిజాలను కప్పిపుచ్చి అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేశారు. అచ్చెన్నాయుడు వెళ్ళలేదు అంటే దానికి ఒక రీజన్ ఉంది, ప్రభుత్వం స్పందించలేదు సమయానికి అన్నదానికి కూడా అది అబద్ధమే, దానికి ఒక రీజన్ ఉంది. అలాగే ఎక్స్గ్రేషియా మీద ఆయన ఒక విమర్శ చేశాడు, కానీ ఎక్స్గ్రేషియా అందరికీ కూడా అందింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పెండింగ్ పెట్టిన 84 మందికి కూడా ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది. సో వాస్తవాలు ఇవి అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళను రెచ్చగొట్టే విధంగా ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇదే మత్స్యకారులు కొన్ని వీడియోలో మాట్లాడింది ఏంటంటే, సరే వీడియోలు ఇప్పుడు అవసరం లేకపోయినా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక సబ్సిడీ మీద మత్స్యకారులకు ఒక బోటు కానీ, ఒక వల కానీ, మిషన్ కానీ, GPS పరికరాలు కానీ ఏమీ మత్స్యకారుల కుటుంబాలకు ఇవ్వాల. ఈవెన్ డ్రిప్ ఇరిగేషన్, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ కూడా సబ్సిడీ మీద జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలోనే ఇదే మత్స్యకారులకు సబ్సిడీ మీద పడవలు ఇచ్చారు, వలలు ఇచ్చారు, GPS పరికరాలు ఇచ్చారు, ఇంజన్లు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మత్స్యకారులకు సబ్సిడీ మీద ఇచ్చారు. ఇప్పుడు ఈ 10 లక్షలతో పాటు వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా ఒక 2 బస్తాల బియ్యము, కొన్ని నిత్యావసర సరుకులు కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళకి అందించింది. సో జగన్ మాట్లాడిన వాటిలో పూర్తిగా దాదాపుగా
దాదాపుగా 85% పైగా అబద్ధాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిందనే దానికి బాధిత కుటుంబాలకు సంబంధించింది ఒకటే నిజం తప్ప మిగిలినవన్నీ కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలేనని చెప్పి ఆధారాలను బట్టి అవుతుంది. సో నిన్న జగన్ చేసినటువంటి విమర్శలను మీరు ఎలా చూస్తారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.